నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. 2 days బ్యాక్ ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే హనీ ట్రాప్, కరీంనగర్ హనీ ట్రాప్. ఈ హనీ ట్రాప్ ఏందో కానీ వీళ్ళు అంటే ఈ వెపన్గా యూజ్ చేస్తుండ్రా లేకపోతే ఏం చేస్తుండ్రు వీళ్ళు? ఇంత కామాంధులు బాయ్స్ కూడా మరి ఇంత దరిద్రంగా దారుణంగా తయారవుతుండ్రా? ఒక అమ్మాయి వలలో ఎట్లా పడుతుండ్రు, ఎవరు పడుతుండ్రు, అసలు సెన్స్ కూడా లేకుండా, ఏజ్ కూడా మ్యాటర్ అయితే లేదా ఇలా దాంట్లో అంత ఘోరంగా హనీ ట్రాప్కి గురవుతుండ్రు. పాస్ట్లో మనం చూసిన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లే పడ్డారు. ఇంకొక ఆమె అయితే డైరెక్ట్ మన ఇండియన్ ఆర్మీ పర్సన్నే టార్గెట్ చేసింది. ఇప్పుడు కొత్తగా కరీంనగర్లో వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళానంటే ఇలా ప్రాపర్ ఈయన పేరు శరత్ కుమార్ అండ్ లలిత అంట. వీళ్ళు మంచిర్యాల లక్షట్పేట నుంచి వెళ్ళి వీళ్ళు కరీంనగర్కి షిఫ్ట్ అయ్యి అక్కడ సెటిల్ అయ్యారు అనమాట. ఎసుంటోడానంటే ఏ పని చేసినా దరిద్రమానికి దండయాత్ర చేస్తుంది అన్నట్టే చేస్తాడు. అంటే ఏది ముట్టుకుంటాడు దరిద్రం ఏం కానీ అది ఏ పని చేసినా సక్సెస్ కాలి అన్నీ లాస్లే. సీజన్ని పట్టుకుంటే ఏదేదో బిజినెస్ చేసుకుంటూ పోతాడు, దాంట్లో అన్నీ లాస్లు అయిపోతుండు. ఒక లాస్ట్కి వచ్చేస్తే ఈ లోన్లు తీసుకొని బిజినెస్లో పెట్టిండు, అవి కూడా లాస్ అయిపోయినాయి. వీనికి ఏం ఇవ్వాలనో అర్థం కాలే. పెళ్ళి అయితే అయింది, ఒక కొడుకు కూతురు అట్లా ఉన్నట్టున్నారు వాళ్ళకి. ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే వీనికి ఏం బిజినెస్ చేయాలో అర్థం కాక మంచి దారిలో పోతే పైసలు వస్తలేవని చెప్పేసి చెడు దారి ఎంచుకుందామని చెప్పేసి చాయిస్ చేసుకున్నాడు. ఆ చెడు దారి కూడా ఏది చేసుకున్నాడు అని అంటే అసలు ఇట్లాంటి పని నాకు తెలిసి ఏ దంపతులు చెయ్యొద్దు కూడా. దంపతులే కాదు, ఇట్లాంటి పని అసలు ఎవరూ చేయొద్దు. అట్లాంటి డిసిజన్ తీసుకున్నారు వీడు తన భార్య దగ్గరికి వెళ్ళి, నా బిజినెస్ అంతా లాస్ అయిపోయింది, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు, నువ్వు ప్రాస్టిట్యూట్ చేయమని అడిగిండంట. వ్యభిచారం. ఈమె కూడా నిజంగా ఆమె కరెక్ట్ అయ్యి ఉంటే ఫ్యాట్ అని ఫస్ట్ వేసి తర్వాత వాళ్ళ ఇంటికి పోయి నన్ను ఇట్లా ఏమంటున్నాడు అని చెప్పి ఈయన మీద కేసు బుక్ చేసి నీ తుక్కు తోమిడ్చబెడుతుండే ఒక్కొక్కళ్ళు అయితే. కానీ అట్లా చేయలే. అమ్మ నా భర్త పాపం ప్రాబ్లంలు ఉన్నాడు కదా అని చెప్పి అట్లా వేసి పెట్టింది. మరి ఇంత గలీజా? ఆమె ఒప్పుకుంది. కానీ ప్రాస్టిట్యూట్ ఎట్లా చేయాలంటే ఇట్లా అందరూ ప్రాస్టిట్యూట్ చేసినట్లా కాకుండా హనీ ట్రాప్ వేని చూస్ చేసుకొని మంచిగా అంటే ఇప్పుడు ఒక వెల్ సెటిల్డ్ బిజినెస్ మ్యాన్ కానీ లేకపోతే వెల్ సెటిల్డ్ జాబర్ కానీ మంచి ప్రెస్టేజ్ ఉన్న పర్సన్స్ కానీ డబ్బు గట్టిగా సంపాదించే పర్సన్స్ని కానీ నీట్గా టార్గెట్ చేసిండ్రు. ఎంత నీట్గా టార్గెట్ చేసిండనంటే వీళ్ళ ప్రాసెస్లో ఒక 1000 మందిని చూస్ చేసుకొని దాని నుంచి వెళ్ళి ఒక 100 మందిని ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకొని వాళ్ళని హనీ ట్రాప్లోకి లాగి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి పైసలు వసూలు చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఎట్లా పైసలు వసూలు చేసిండ్రు అని అంటే వీళ్ళ దగ్గరికి వాళ్ళని ఇప్పుడు 100 మంది ఉన్నారు, ఎవరినో ఒకళ్ళని పిలిపించుకో, ఒకళ్ళని పిలిపించుకోవాలి. పిలిపిస్తున్న టైంలో హస్బెండ్ ఇంట్లో ఉండకుండా తిని ఒక్కతే ఉన్నట్టు క్రియేట్ చేసి ఎవరైతే పర్సన్ వచ్చిండో వీళ్ళతో ఈమెతో రొమాన్స్ చేయడానికి, ఆమెతో రొమాన్స్ చేసేటప్పుడు వీడు ఫుల్ రికార్డ్ హెచ్డీలో మంచిగా వీడియోలు తీసుకొని పెట్టి కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి వీడియో పంపి, నువ్వు నాకు ఇట్లా డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియో నేను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తా. భయంకి, ఇజ్జత్కి, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ కోసమో లేకపోతే ఈయన పర్సనల్ ప్రెస్టేజ్ కోసమో వాడు పైసలు ఇవ్వాల్సి వచ్చింది, ఇస్తున్నారు. వీళ్ళు టార్గెట్ చేసింది కూడా ఎట్లాంటి వాళ్ళని, బేషరం కావాలని, చిల్లర చిచోరా కావాలని కాదు. మంచి ప్రెస్టేజ్ ఉండి, మంచి క్యారెక్టర్ ఉండి, మంచి పేరు సంపాదించుకున్న, సొసైటీలో పేరు సంపాదించుకున్న వాళ్ళనే టార్గెట్ చేసిండ్రు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు అయితేనే కదా అమ్మో నా పేరు పోతుందేమో, నా ఇజ్జత్ పోతుందేమో, నా ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుందేమో అన్న పైసలు ఇవ్వాల్సి వస్తుంది. అట్లాంటి వాళ్ళని చాయిస్ చేసుకొని పట్టుకున్నారు, పెట్టారు. అట్లాంటి వాళ్ళని పట్టుకొని పెట్టుకున్నారు. ఒకవేళ ఈ బేషరం కాలని చేసిండు అనుకో, నువ్వేంది పెట్టేది, నేనే పెడుతున్నా కానీ ఉల్టా పెట్టేస్తా అంటాడు. ఇలా పడదిగా అట్లా. సో అట్లాంటి వాళ్ళని పట్టుకొని ట్రాప్ చేసి అలా వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసి పైసలు ఎగబొట్టేసిండ్రు వాళ్ళ దగ్గర నుంచి. కొట్టిండ్రు. ఫుల్ అప్పుల పాలు కదా ఇలా. ఆల్రెడీ ఇలా హస్బెండ్ అప్పులన్నీ క్లియర్ చేసేసుకొని కరీంనగర్లో ఒక మంచి బంగ్లా కొనుక్కున్నాడంట. ఫ్లాట్, సుకూన్ లైఫ్ ఉండేటట్టు ఫ్లాట్ కొనుక్కొని
మంచి కారు కొనుక్కొని లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు చెడుతో నచ్చిన పైసా అంత ఈజీగా మనం ఆపలేం కదా. ఈ లగ్జరీ లైఫ్ అని అంటే పెడతా ఉండాల్సి వస్తుంది, పైసా పోతూ ఉంటుంది. కష్టపడ్డ పైసా అనుకో మనం అంత ఈజీగా ఖర్చు పెట్టలేము, లిమిటెడ్గా ఖర్చు పెడతాం. పుకట్లు వచ్చే పైసనే కదా, ఎట్లా పెడితే ఉన్నది పెట్టేద్దాం అన్నట్టు పెట్టేస్తున్నారు, పైసలు అయిపోతున్నాయి. సో మళ్ళీ అదే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. దీంట్లో ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ పట్టిన ఆయన ఒకసారి దొరికిండు. ఆయనకి ఇట్లా అయింది. తర్వాత వీళ్ళు ఆయన బ్లాక్మెయిల్ చేసారు, ఆయన పైసలు ఇచ్చిండు. దగ్గర ఒక 20-30 లక్షల దాకా పైసలు వసూలు చేసిండ్రు. దాని తర్వాత మళ్ళీ ఆమె కాంప్రమైజ్ చేసుకున్నది ఆయనతోనే. ఆడెంత కకృతోడు, మళ్ళీ కాంప్రమైజ్ అయ్యాడు, మళ్ళీ పైసలు అడిగింది. ఈసారి ఏం చేయాలని అర్థం కాలే, తోపు కదా ఇలాగ అర్థం కాలే. ఇంట్లో చెప్పేసుకున్నాడు ఇక లాస్ట్కి. ఆయన చచ్చిపోయే సిచ్యువేషన్కి వస్తుందేమో అని చెప్పేసి ఇంట్లో చెప్పేసినప్పుడు వాళ్ళ ఇంట్లో చెప్పి తన ఫ్రెండ్స్ కూడా తను చెప్పిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళిండ్రు. పోలీస్ కంప్లైంట్ చేసిండ్రు. పోలీస్ కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు జనవరి 26 డేట్ రోజు వీళ్ళని కస్టడీకి తీసుకున్నారు. అరెస్ట్ కూడా చేసిండ్రు. సరే, ఇప్పుడు అరెస్ట్ చేసిండ్రు. ఈమెను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ లేకపోతే కెమెరా అవన్నీ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయేంత డాటా ఉన్నది వాళ్ళ దగ్గర. ఎట్లా అంటే ఇప్పటిదాకా తను ఎవరినైతే టార్గెట్ చేసి ఆ 100 మందిని ఎవరినైతే టార్గెట్ చేసి పెట్టుకున్నదో వాళ్ళ వీడియోలు, వైఫ్ రొమాన్స్ చేస్తుంటే వేరే వాళ్ళతో వీని ఫోన్తో కెమెరాతో రికార్డ్ చేసిన ఫుటేజ్లు దొరికినాయి వాళ్ళకి. అవన్నీ చూసి పోలీసులే షాక్ అయిపోయి ఇంకేమైనా ఉంటే వచ్చి కంప్లైంట్ అంటే కొంతమంది ఇంకా డేర్ చేసి కంప్లైంట్ ఇవ్వలేకపోవచ్చు. బట్ వీళ్ళు చూడు, ఆదర్శ దంపతులు అన్నంత రేంజ్లో అలా వీడియోలు సోషల్ మీడియాలో మేము అమాయకులము అన్నంత రేంజ్లో పెట్టిండ్రు. చేసిన కథలేమో లుచ్చ కథలు ఎగ్దాం ఇలా. మరి ఇప్పుడు పైసా లేకపోతే గింత గలీజ్గా దిగజాడతారా? ఇద్దరు మంచిగానే ఉన్నారు, కాళ్ళు చేతులు అయితే ఉన్నాయి ఇద్దరికి మంచిగానే. అరే ఏదో ఒక పని చేసుకుని బిజినెస్ లాస్ వస్తే ఇంకొకటి ఏదైనా ట్రై చేసి, లేదా ఇంకొక మంచి దగ్గర వేరే దగ్గర పని చేసి జాబ్ చేసినా కానీ క్లియర్ చేసుకోవచ్చుగా. వైఫ్ని అట్లాంటి దందాలకు దించుతావా? మనిషి వారను అసలు. ఆమె కూడా అసలు ఎట్లా ఒప్పుకోబుద్దైంది? సరే మీరైతే వేసినారు, వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటుర్రు? వాళ్ళు కూడా కొన్ని సక్కుల కకృతి నా కొడుకులు. అరే అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది మెసేజ్ పెట్టినాం, అయిపోయి కథం అంతేనా? ఇక వాళ్ళు ఎసుంటోళ్ళు అలా బ్యాక్గ్రౌండ్ ఏంది, మన ఏజ్ ఏంది, ఆలేజ్ ఏంది, ఏడికే నచ్చినాం, అసలు మనమేం చేస్తున్నాం, ఇప్పుడు మనం ఇది చేస్తున్నాం, మనోళ్ళతో కూడా వేరేళ్ళు ఇట్లా చేస్తే ఏంది ఆలోచించిండ్రా? సరే ఇప్పుడు ఈ ఇంత చిల్లర ఇప్పుడు ఇది మాట్లాడాలా చేయాలంటే కూడా నాకు ఇట్లా ఒక రకమైన ఫీలింగ్ వస్తున్నది. కానీ ఒకటి మాత్రం నేను దీనివల్ల మంచోళ్ళకైతే చెప్దాం అనుకుంటున్నాకి, సోషల్ మీడియాలో అడ్డమైన ఉన్నల్ని నమ్మి మీరు మోసపోకండి. ఇన్ కేస్ మీరు మోసపోయినరే అంటే అది నీ ఒక్కంతోని పోయేది కాదు. నీ ఫ్యామిలీని రోడ్డుకి ఈడుస్తుంది, నీ కెరియర్ని నాశనం చేస్తుంది, మీ ఫ్యామిలీ పర్సన్స్ల లైఫ్లే ఖరాబ్ అయిపోతే తల ఎత్తుకొని బయట తిరగని సిచ్యువేషన్స్ కూడా వస్తాయి ఒక్కొక్కసారి. ఇట్లాంటి వాళ్ళ కోసం పడవడ్డ హ్యాపీనెస్ కోసం మీ ఫ్యామిలీని మిమ్మల్ని రిస్క్లో పెట్టుకోకండి. అసలు ఇసుంటి ట్రాప్లల్లో మనుషులు పడకుండా ఉండండి. వీలైనంత జాగ్రత్తగా ఈసుంటుళ్ళతోని వీలైనంత జాగ్రత్తగా దూరం మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. దయచేసి ఇట్లాంటి దాంట్లో ఎవరు ఇరగద్దు. అండ్ ఎవరైతే ఇట్లాంటి దందాలు చేస్తున్నారో, వీళ్ళైతే దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్లీజ్ దయచేసి ఆపేయండి. వద్దు, అనవసరంగా ఫ్యామిలీ సూసైడ్లో వెళ్ళి చేసేసుకొని ఖరాబ్ అయిపోతుంది, అంటే సొసైటీ ఖరాబ్ అవుతుంది ఇట్లాంటి దానివల్ల. దయచేసి ఆపుతారని నేను అనుకుంటున్నా. అండ్ పోలీస్ అన్నలకి చాలా థ్యాంక్స్. వీళ్ళని పట్టుకొని ఇక్కడితోనైనా వీళ్ళని ఆపిచ్చిండ్రు. ఇన్ కేస్ వీళ్ళని ఆపకపోయి ఉంటే ఎంతమంది ఇప్పుడు ఒక్క ఆయనతో పోయేది ఇంకెన్ని వందల మంది. వాళ్ళ లిస్ట్లో ఉన్న 1000 మెంబర్స్ ఫ్యామిలీస్, 1000 మెంబర్స్ అంటే 1000 ఫ్యామిలీస్ రోడ్డున పడేటియేమో. కాపాడినందుకు థ్యాంక్స్ అన్న. అండ్ సజ్జన్నార్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్ టైం మేము వీడియో చేసినాము కి
ఇట్లా వీళ్ళు లక్కీ లాటరీ అనే పేరు మీద అమాయక ప్రజల పైసలు వసూలు చేసేసుకుంటున్నారు, లూటీ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసేసి వాటిని ఆపేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇట్లాంటి మన ట్రాప్స్ ఉంటే కూడా మీరు కొంచెం కనిపెట్టి వీటిని కూడా ఆపితే బాగుంటుందని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పోలీస్ వాళ్ళందరికీ. జై హింద్, జై భారత్.